వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు 35 రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనక నిగూఢ రీతిన ఇలా చెప్పారు. నా వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సాంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి 30,000 రూపాయలు దొంగిలించాడు. ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను. ఒక ఫకీరు వచ్చి నా దిగులుకు కారణం విని, షిరిడీలో సాయిబాబా అను మహాత్ముడున్నాడు, నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తానని మ్రొక్కుకుని, అంతవరకు భోజనంలో నీకిష్టమైన వంటకం తినడం మానుకో అన్నారు. అలాగే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగి ఇచ్చాడు. వెంటనే షిరిడీ బయలుదేరాను. మొదట నౌకలో సరంగు ఖాళీ లేదన్నాడు. ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు. సాయి తన గత జీవితమంతా వివరించడమేగాక ఆయనే తనకు పైకం దొరికేలా చేసిన ఫకీరని, నౌకలో తనకు స్థలమిప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు. ఎన్ని కథలో కదా దీనిలో, చూసారా అమ్మా? బోలెడన్ని రకరకాల కథలు కూడా మనం తెలుసుకుంటున్నాము. ఉన్న కథలనేమో ఇంకాస్త విశదంగా కూడా తెలుసుకుంటున్నాం కదా. చక్కగా కథలన్నీ బాగున్నాయి కదా. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడా అని దీక్షిత్ని అడిగారు. లేదు, కబురు చేసేదా అన్నాడు దీక్షిత్. చేయి అంటూ కొద్ది విభూతినిచ్చి ఇది పంపించు అన్నారు. ఆ విభూది ఒక ఉత్తరం బాలాషింపి ద్వారా ప్రధాన్కు పంపాడు దీక్షిత్. అప్పుడు వెల్లడైన వివరాలు ఇవి. షిరిడీలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడట. కొద్దిసేపట్లో తనంతట తానే తెప్పరిల్లుకొని రైలులో ఇల్లు చేరాడు. తెల్లవారేసరికి విభూది జాబులతో బాలాషింపి బొంబాయి చేరాడు. సాయికి మన బాధలు వివరించనక్కరలేదు, ఆయన అనుక్షణము మనల్ని కనిపెట్టి ఉంటారని గుర్తుంచుకుంటే చాలు. సాయిరాం. శ్రీ సాయి తమను నమ్మిన వారిని వెంట ఉండి కాపాడుతారు. 1914లో శివరాత్రి ముందు రోజున హోర్దాలో మెజిస్ట్రేటుగా పనిచేస్తున్న చోటు భయ్య తన కుటుంబమందరితో షిరిడీ బయలుదేరాడు. వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది. ఎంత డబ్బిస్తామన్నా బెస్తవాళ్లు పడవ వేయమన్నారు. దిక్కుతోచక వాళ్ళందరూ సాయిని స్మరిస్తూ ఉంటే తలగుడ్డ కఫ్నీగల ఫకీరు వీరి వద్దకు వచ్చి, ఆడవాళ్లను తీసుకుని ఇంత పొద్దుపోయి వచ్చారేమిటి? పై ఆఫీసర్ చేత చెప్పిస్తాను, వాళ్ళ యజమాని వచ్చైనా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి 10 అడుగులు వెళ్ళి కనిపించలేదు. ఇంతలో పడవవారే పరుగు పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామానులు పడవలో సర్దారు. బాడుగ ఎంతో చెప్పమంటే మీ చిత్తం వచ్చినంత ఇయ్యండి, లేకుంటే ఏహీ ఇయ్యకండి అన్నారు. ఆ కుటుంబం షిరిడీ చేరాక జరిగినదంతా తమలీలేనని సాయి సూచించినారు. శ్రీ సాయి నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు. సాయిరాం.
గణపతి ధోండు కదం 1914 సంవత్సరంలో సకుటుంబంగా షిరిడీ వెళుతున్నప్పుడు వారెక్కిన రైలు పెట్టెలో మరెవ్వరూ లేరు. అతను భక్తి మార్గ ప్రదీపిక అను సద్గ్రంథం పెద్దగా చదువుతున్నాడు. ఇంతలో 15 లేక 20 మంది భిల్లులు ఆ పెట్టెలోకెక్కి అతని చెంతన కూర్చున్నారు. వాళ్ళు తాను చదివేది వినడానికొచ్చారని అనుకున్నాడు గణపతి ధోండు. 5 నిమిషాల తర్వాత రైలు వేగంగా పోతుండగానే వాళ్ళందరూ ఆ పెట్టెలో నుండి దూకి పారిపోయారు. ధోండు ఆశ్చర్యంతో తలుపు దగ్గరకు వెళ్లి చూచాడు. ఆ భిల్లులు వెనుకకు చూస్తూ పరిగెత్తుతున్నారు. ధోండు కూడా వెనుకకు తిరిగి పెట్టెలో చూస్తే ఒక పక్కగా వృద్ధ ఫకీరొకరు కూర్చున్నారు. ఆయన అసలు ఆ పెట్టెలోకి ఎలా వచ్చారో అతనికి అర్థం కాలేదు. మరలా చూచేసరికి ఆయన అక్కడ లేరు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు షిరిడీ చేరగానే సాయి నవ్వి, అరే భద్రంగానే వచ్చారే అన్నారు. ఆ మార్గంలో భిల్లులు తరచూ రైళ్లు దోచేవారు. అలానే ఒకప్పుడు నానా చందోర్కర్ ఒక అడవిలోనున్న ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరాడు. రైలు ఆలస్యమై అతను అడవి చేరేసరికి ప్రొద్దుగూకింది. అతను ధైర్యం చేసి నడక సాగించి, బాబా 9 గంటలకు మందిరం మూసేస్తారు. నేనక్కడికి చేరేసరికే 11 గంటలవుతుంది. నాకప్పుడు ఒక కప్పు టీ కావాలి అని ప్రార్థించినాడు. అతను 10 మైళ్ళు నడిచి ఆలయం వద్దకు రాగానే, ఏడీ నానా వచ్చాడా అని పూజారి అనడం వినిపించింది. నేను వస్తున్నట్లు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు నానా. పూజారి అతనికి టీ అందిస్తూ, నానా వస్తున్నాడు, అతనికి టీ సిద్ధం చేయండి అని సాయి మాటలు వినిపించినాయి అన్నాడు. ఏ పరిస్థితిలోనైనా సాయి ఆజ్ఞే శ్రీరామరక్ష. ఒకసారి నాసిక్లో ప్లేగు చెలరేగి ధూమల్లింట్లో కూడా ఎలుకలు చచ్చి పడసాగాయి. అతడు సాయికి జాబు వ్రాసి వారి అనుమతితో ఇల్లు మారాడు. ఆ ప్రాంతంలో కూడా ప్లేగు వ్యాపించి చివరకు మంచినీటి బావిలో కూడా ఎలుకలు చచ్చి పడసాగాయి. ధూమల్ మరల బాబాకు జాబు వ్రాసి ఆయన ఎలాగూ ఇల్లు మారమంటారని తలంచి క్రొత్త ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి తలుపులు తెరుస్తూ ఉండగా అతని ఇల్లు మారనక్కరలేదని షిరిడీ నుంచి జాబు వచ్చింది. ధూమల్ వెంటనే పాత ఇంటికి వచ్చేసి బాబా మాటలపై పూర్తి విశ్వాసంతో అక్కడే ఉన్నాడు. అయినా ఎవ్వరికీ ఏ ప్రమాదము జరగలేదు. సాయి స్మృతి మాత్ర ప్రసన్నుడు. మార్చి 6, 1913 ధూలియాలో రావూజీ బిడ్డకు జ్వరం వచ్చింది. రావూజీ బాబాను ప్రార్థించినాడు. నాటి రాత్రి 2 గంటలకు అతనికి కలలో శ్రీ సాయి కనిపించి బిడ్డకు విభూది పెట్టి, భయం లేదు, 1-2 గంటలలో బిడ్డకు చెమట పోస్తుంది, తెల్లవారేసరికి తగ్గుతుంది, తర్వాత దర్శనానికి తీసుకురా అన్నారు. అలానే జరిగింది. 3వ రోజు షిరిడీ నుంచి రావూజీకి జాబ్ వచ్చింది. నేను ధూలియాలో నీ మిత్రుడు రావూజీ ఇంటికి వెళ్ళాను అని శ్యామతో బాబా అన్నారట. 2 వారాల తర్వాత ఆ కుటుంబం షిరిడీ బయలుదేరారు. ఆ రోజు ఆరతి సమయంలో సాయి, శ్యామా, ఆరతి కొంచెం ఆగి ప్రారంభించు, ఆ టాంగావాడు జాగు చేస్తున్నాడు అన్నారు. అతడలానే చేశాడు. ప్రసాదం పంచే వేళకు రావూజీ అక్కడికి చేరాడు. అతని బిడ్డతో శ్రీ సాయి, నీకు జబ్బు చేసినప్పుడు ధూలియా వచ్చాను నీకు గుర్తుందా అన్నారు. ఒక వేసవి సెలవులలో నానా చందోర్కర్ తన స్నేహితులతో కలిసి హరిశ్చంద్ర గుట్ట వెళ్ళాడు. మధ్యలో అతను ఎండకు డస్సిపోయి, నీరు త్రాగక నేను ఒక్క అడుగైనా వేయలేను, సాయియే నన్ను కాపాడాలి అని ఒక బండరాతి మీద కూలబడినాడు. మరుక్షణమే ఒక భిల్లుడు కట్టెలు మోస్తూ నానాతో, మీరు కూర్చున్న బండ క్రింద మంచినీరుంది, త్రాగండి అన్నాడు. చూడగా బండ క్రింద స్వచ్ఛమైన నీరున్నది. అతను దప్పిక తీర్చుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో షిరిడీలో శ్రీ సాయి, నానా దప్పికతో చావనున్నాడు, కానీ నేను చావనియ్యను అన్నారని తెలిసింది. అన్నాసాహెబ్ బాబరే షిరిడీ వెళ్ళినప్పుడు అతని గ్రామంలో ప్లేగు చెలరేగింది. అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు. అతని భార్య బిడ్డ మాత్రమే అక్కడ ఉండిపోయారు.
ఆ వ్యాధి అంతరించి గ్రామస్తులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు 10, 12 సార్లు సాక్షాత్కరించి అభయం ఇచ్చారు. ఒకరోజు రామ్‌గీర్ బువా అనే గోసాయి ఇంటికి వెళ్ళడానికి బాబాను సెలవు కోరాడు. సాయి అతనిని బాపూగీర్ అని సంబోధించేవారు. ఆయన, "నీవు మొదట జామ్నేరు వెళ్ళి, నేనిచ్చే ఊదీ, ఆరతి పాట నానా చందోర్కర్‌కు ఇచ్చి మీ ఊరు అప్పుడు వెళ్ళు" అన్నారు. నేను సిద్ధమే, కానీ నా వద్ద డబ్బు జల్గాం వరకే సరిపోతుంది. ఆ పైన జామ్నేర్‌కు బండిలో సుమారు 30 మైళ్ళు వెళ్ళాలి గదా! అన్నాడు రామ్‌గీర్. అన్ని ఏర్పాట్లు జరుగుతాయి వెళ్ళు అన్నారు సాయి. అర్ధరాత్రి 2 గంటలకు అతను జలగాం చేరాడు. అతని వద్ద 2 అణాలు మాత్రం మిగిలాయి. అతనికి దిక్కు తోచలేదు. ఇంతలో ఒక బిళ్ళ బంట్రోతు అతని వద్దకొచ్చి, షిరిడీ నుంచి వచ్చిన బాపూగిరి ఎవరు అని విచారించి, అతని కోసం చందోర్కర్ టాంగా పంపాడని చెప్పి తీసుకువెళ్ళాడు. టాంగా జామ్నేర్ పొలిమేర చేరాక రామ్గిర్ లఘుశంకకు వెళ్ళి వచ్చేసరికి, అంటే బాత్రూమ్ కనమాట, ఆ టాంగా ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో నానాసాహెబ్ కుమార్తె మైనతాయి ప్రసవ వేదన పడుతోంది. సరిగ్గా సమయానికి రామ్గిర్ వచ్చి ఆరతి పాట ఊది ఇచ్చాడు. నానా సంతోషంతో మైనతాయికి ఊది ఇచ్చి సాయికి ఆరతి ఇవ్వగానే ఆమెకు ప్రసవమైంది. తమకు సకాలంలో ప్రసాదం అందించినందుకు నానా కృతజ్ఞత చెబితే, తన కోసం టాంగా పంపినందుకు రామ్‌గీర్ కృతజ్ఞత చెప్పాడు. నిజానికి టాంగా బంట్రోతులను నానా పంపలేదు. షిరిడీ నుండి ఒకరు వస్తున్నట్లు కూడా ఆయనకు తెలియదు. ఆ సంగతి విన్న రామ్‌గీర్‌కు స్టేషన్‌లో బంట్రోతు తనను సాయిలాగానే పిలిచాడని, సాయి ఏమనేవారు? బాపూగిరి అనేవారు కదా! అక్కడ స్టేషన్‌లో బాపూగిర్ అని పిలిచారు. రామ్‌గిర్ అని పిలవకుండా కదా! అట్లా. తనను సాయిలాగానే పిలిచాడని, అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పినది జ్ఞాపకం వచ్చింది. అదంతా సాయి లీలేనని వారు తెలుసుకున్నారు. ఒకరోజు నాగపూర్‌లో దీక్షిత్ తమ్ముడు జబ్బు పడినట్లు జాబొచ్చింది. దీక్షిత్, "బాబా, నా తమ్ముడికి నేను ఏ సాయమూ చేయలేకున్నాను" అన్నాడు. వెంటనే బాబా, "సహాయం నేను చేస్తాను" అన్నారు. అదే సమయానికి నాగపూర్‌లో అతని సోదరునికి చిత్రమైన వ్యక్తి కనపడి తక్షణమే స్వస్థుణ్ణి చేశాడు. ఒకసారి సెలవు తీసుకుంటున్న ఒక భక్తునికి సాయి మరియొక ఊదీ పొట్లమిచ్చి, "రైల్లో నిన్ను జానెడు స్థలమిమ్మని కోరిన వాడికి ఈ పొట్లమివ్వు" అన్నారు. దారిలో ఠాణే స్టేషన్‌లో రైలు బయలుదేరగానే ఒక ప్రయాణికుడు పరుగున రైలెక్కి అతని వద్దకొచ్చి, "నాకు తల తిరుగుతోందండి, కూర్చోడానికి జానెడు స్థలమియ్యండి" అన్నాడు. భక్తుడు అతనికి చోటిచ్చి ఊదీ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆనంద బాష్పాలు కారుస్తూ, తాను ఎంత ప్రయత్నించినా షిరిడీ దర్శించలేకపోయానని, సాయియే తనకు ప్రసాదం పంపాలని ప్రార్థించినానని చెప్పాడు. రోగమేగాక అజ్ఞానమనే రోగం కూడా తొలగాలి. అందుకు బాధలను ధైర్యంగా ఓర్చుకోగలగడం అవసరం. అందుకే వ్యాధి మరీ ప్రమాదకరం కానప్పుడు రోగిని తన వద్ద నుండి వెళ్ళిపొమ్మనేవారు బాబా. పరోక్షంగా కూడా ఆయన రక్షిస్తారని భక్తునికి తెలియాలి గదా! షిరిడీలోని కాకా దీక్షిత్‌కు తీవ్రంగా జ్వరమొచ్చి శ్యామ ద్వారా బాబాకు కబురు చేశాడు. ఆయన, "నేనేమి వైద్యుణ్ణి కాదు, అతన్నింటికి పొమ్మను" అన్నారు. శ్యామ నివ్వెరపోయి, "అతడు మిమ్మల్నే నమ్ముకున్నాడు. జ్వరంతో ఎలా వెళ్ళగలడు" అన్నాడు. సాయి తిరిగి కఠినంగా అలానే ఆదేశించారు. సెలవు తీసుకోవడానికి కాక మసీదుకు రాగానే సాయి, "నీవింటికి పో. ఎలా వచ్చిన జ్వరం అలానే 4 రోజుల్లో పోతుంది. సీమబాదము, పిస్తా వేసిన పాయసం తిని తిరుగు, పడుకోకు" అన్నారు. అతనికి ఊది ఇచ్చి శ్యామను తోడు పంపారు. వాళ్ళు రాత్రి 11 గంటలకు రైలు దిగి నడిచి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎవరు చెప్పినా వినకుండా కాక సాయి చెప్పినట్లే చేశాడు. వైద్యుడు, "నీవా పిచ్చి ఫకీరు చెప్పినట్లు చేసేటట్లయితే నేనెందుకు" అని గద్దించాడు. అయినా కాక వినలేదు. 9వ రోజుకు జ్వరం తగ్గింది. తర్వాత అతను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా, "బొంబాయిలో మీ వాళ్ళేమన్నారు" అని అన్నారు.
శ్రీ నృసింహ సరస్వతిలాగా బాబా కూడా ఇలా అపథ్యమైన ఆహారంతో జబ్బులు తగ్గించేవారు. ఒకసారి బూటీకి కలరా వచ్చి డాక్టర్ పిళ్ళే ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. చివరకు బాబాను అడిగితే బాదము పిస్తా వేసిన పాయసం తినమని అన్నారు. అలా చేయగానే జబ్బు తగ్గిపోయింది. ఒకరోజు కాకా మహాజనికి నీళ్ల విరోచనాలు అవుతూ ఉంటే మసీదులో ప్రక్కనే కుండతో నీరుంచుకుని తరచుగా బయటకు వెళ్లి వస్తూ ఉన్నాడు. బాబా సర్వజ్ఞులు గదా అని ఆయనతో చెప్పలేదు. భక్తులు మసీదు ముంగిట పనిచేస్తున్నారు. సాయి అకస్మాత్తుగా కోపించి అందరినీ తిట్టసాగారు. భయంతో అందరూ పారిపోయారు. కాకాను మాత్రం సాయి బలవంతాన కూచోబెట్టి అక్కడెవరో విడిచిన వేరుశనగ పప్పు అతని చేత తినిపించి ఆ కుండలో నీరు తాము కొంచెం త్రాగి అతని చేత త్రాగించి నీ జబ్బు తగ్గిపోయింది అన్నారు. అతడికి ఆ క్షణంలోనే ఆ వ్యాధి తగ్గిపోయింది. ఈ చికిత్సలలోని రహస్యం ఆయన సంకల్పమే. ఒకసారి శ్యామ మొలలతో బాధపడుతూ ఉంటే ఆయన సోనాముఖి కషాయం చేసి కొంచెం అతనికి ఇచ్చి కొంచెం ఆయన త్రాగారు. ఆ రోజుతో ఆ బాధ తగ్గిపోయింది. 3 సంవత్సరాల తర్వాత శ్యామకు ఆ వ్యాధి మరలా వచ్చింది. వెనుక బాబా చేసిన వైద్యమే అతను చేసుకుంటే వ్యాధి తీవ్రమై మరలా సాయి అనుగ్రహంతోనూ ఊదీతోనే తగ్గింది. అంటే ఆయన వాక్కే అక్కడ ప్రధానం తప్ప ఆయన చేసేటువంటి బయటకి కనపడేటట్లు చేసే వైద్యం కాదు. వాక్కు ప్రధానం. రఘువీర్ పురందరే మొదటిసారి షిరిడీకి బయలుదేరినప్పుడు అతని బిడ్డకు బాగా జ్వరం వచ్చింది. అతని భార్యకు తోడుగా అతని తల్లి ఉంటానన్నది. కానీ అతను పట్టుబట్టి ఆమెను కూడా తనతో తీసుకువెళ్ళాడు. వాళ్ళు షిరిడీ చేరిన 3వ రోజున పురందరే భార్యకు బాబా కలలో కనిపించి బిడ్డకు ఊది ఇచ్చారు. ఆ క్షణం నుండి జ్వరం తగ్గిపోయింది. సాయి మనం కోరినదల్లా నెరవేర్చక పూర్వకర్మ దృష్ట్యా మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు. అది ఒకామె తన బిడ్డను పాము కరిచిందని ఆయనతో మొరపెట్టుకున్నది. ఆయన ఊది ఇవ్వలేదు, ఆశీర్వదించను లేదు. ఆ పిల్లవాడు చనిపోయినాడు. ఆ తల్లి శోకం చూడలేక బిడ్డను బ్రతికించమని దీక్షిత్ కోరాడు. సాయి, బావు, ఈ విషయంలో కల్పించుకోకు. ఇది అతని మంచికే జరిగింది. అతడి శరీరంతో చేయలేని పనులు ఆ శరీరంతో చేయగలడు. అతనిని బ్రతికిస్తే ఆ దేహం మరణిస్తుంది. అందుకు బాధ్యత నీవు వహిస్తావా అన్నారు. దీక్షిత్ తన తప్పు తెలుసుకున్నాడు. అలానే 1911లో హర్దా నుండి వచ్చిన ఒక క్షయరోగి మరణించినాడు. అతన్ని రక్షించలేదని అతని బంధువులు బాబాపై అలిగారు. తర్వాత వారిలో ఒకరికి బాబా కలలో కనిపించి రోగి తలను తమ తలపై ఉంచుకొని కుళ్ళిన అతని ఊపిరితిత్తులు చూపుతూ అతనిని ఇంతటి చిత్రహింస నుండి నేను విడుదల చేశాను అని చెప్పారు. అతని బంధువర్గమంతా తిరిగి సాయిని సేవించసాగారు. బాబా తామెప్పుడైనా భక్తులు కోరినది ప్రసాదించదల్చకపోతే ఏమీ మాట్లాడేవారు కారు. సాయి తనకొక మగబిడ్డను ప్రసాదించాలన్న కోరికతో గోవిందరావు షిరిడీ వస్తూ ఉండేవాడు. కాని బాబా ఏమీ చెప్పేవారు కాదు. మరో వివాహం చేసుకుంటే బిడ్డలు కలుగుతారేమోనని చెప్పమంటే కూడా సాయి మాట్లాడలేదు. అతనికి చివరికి సంతానం కలగనే లేదు. ఇది ఏకాదశోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై సాయి మాస్టర్.